దశాబ్దాల క్రితం ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్న వారంతా తిరిగి అదే చోట ఒక్కటయ్యారు. తమ పాఠశాల 50 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆనాటి మధుర స్మృతులు నెమరవేసుకుంటూ చిన్నపిల్లలైపోయారు. మళ్లీ మళ్లీ రాని క్షణాలివని మనసారా ఆస్వాదించారు. గురువులను సన్మానించుకుని గౌరవం చాటుకున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రు గాంధీజీ జెడ్పీ పాఠశాల 50వ వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1969 నుంచి 2019 వరకు చదువుకున్న విద్యార్థులంతా హాజరయ్యారు. పాఠశాల వ్యవస్థాపకుడు బొప్పా రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన రామకృష్ణారావుతో పాటు గురువులను సత్కరించారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన పూర్వ విద్యార్థులు తమ మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న తరగతి గదులను తమ వారికి చూపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ చిలిపి పనులు గుర్తు చేసుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యారు. పాఠశాల వేడుకల్లో కలుసుకోవడం వరంలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడని చదువుకున్నాం. 8th, 9th, 10th ఇక్కడే కూర్చునేవాళ్ళం. అది కూర్చోవడం కూడా ఇక్కడే కూర్చున్నాం. చదువు వచ్చినా రాకపోయినా ఎంజాయ్మెంట్ బాగా చేసేవాళ్ళం. స్టూడెంట్ నెంబర్ 1 లో పాట ఉంది కదా, ఎన్టీఆర్, అది గుర్తుకొస్తా ఉంటుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అందరం ఇక్కడ కలుసుకుంటే చాలా ఎంజాయ్మెంట్. ఫస్ట్ తొలుతంగా ఓం ప్రదంగా 10th బ్యాచ్ నాది. హై స్కూల్ గొప్పతనం ఏంటంటే చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉచ్చ స్థితిలో హై ర్యాంక్ లో వాళ్ళ పిల్లలు పాపలు అందరూ దినదిన ప్రవర్తమాన ఆయుష్యాభివృద్ధి చెందుతున్నారు. గొప్పతనం ఏంటంటే మా బ్యాచ్ లో వాళ్ళందరూ రిటైర్ అయిపోయాం. 36 బ్యాచ్ అండి. విద్యార్థుల కలయిక మాకు చాలా ఆనందంగా ఉంది. విలువలతో కొన్ని చదువులు చదివామండి. అప్పుడు వీళ్ళందరూ మా బ్యాచ్ గుర్తు చేసుకున్నామండి బాగా. 50 years తర్వాత ఇప్పుడు కలవటం చాలా హ్యాపీగా ఉంది. మా టీచర్స్ ని వాళ్ళందరినీ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ ఈ మెమరీస్ ఇవన్నీ అంటే ఒకసారి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదంతా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. 10th క్లాస్ కంటే ఇంకా చిన్నపిల్లలు అయినట్టు అనిపిస్తుంది. పూర్వ విద్యార్థులందరినీ ఓ చోట చేర్చేందుకు 6 నెలల నుంచి ప్రణాళికలు రచించామని, అనుకున్న వారికన్నా ఎక్కువ సంఖ్యలో హాజరవడం సంతోషాన్నిచ్చిందని నిర్వాహకులు తెలిపారు. నాడు విద్యతో పాటు జీవిత విలువలు నేర్పేవారమని పాఠశాల తొలి ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణారావు గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎంత తక్కువ ఫీజులుండి ఎట్లా ఉన్నా కూడా చాలా విలువలతో ఉండేదండి. తెలుగు మీడియం ఉన్న వాల్యూ కూడా ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ లో కూడా లేదండి. అంత బాగా చెప్పేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా. టీచర్స్ చాలా ఐకమత్యంగా ఉండి మమ్మల్ని బాగా చదవడానికి అన్ని విషయాల్లో కూడా మాకు గురుతర బాధ్యత తల్లిదండ్రులాగా ఉండి మమ్మల్ని బాగా చూసుకునేవారు. ఏ ఇబ్బంది కలిగినా మేము ఉన్నామనే భావన కలిగించేవారు. మాటలతో వాళ్ళ చేతలతో చూసి ఉపాధ్యాయుల వాళ్ళు. తల్లిదండ్రుల తర్వాత గురువులు మాకు దైవం అండి. గురువులు సన్మానించుకుందామని అంత దూరం నుంచి వచ్చామండి. చాలా కాలం తర్వాత అందరినీ కలిసాము. ఆనాడు పిల్లలకి చదువే కాకుండా జీవన విధులు నేర్పేవాళ్ళం. చదువుతో పాటుగా అన్ని విధాలా కూడా మానసికంగా ఎదిగేటట్లుగా తనంతట తనుగా చదువుకుంటూ ఎలాగో నేర్పేవాళ్ళం. 50 years సెలబ్రేషన్స్ చేయడానికి ఆల్మోస్ట్ మేము 6 months నుండి అహర్నిశలు కష్టపడ్డాము. 90% టీచర్లు అందరినీ కూడా గ్యాదర్ చేసాం. 50 members, ఆల్మోస్ట్ 35 members మేము సన్మానించుకోగలిగాం. వృత్తిపరమైన ఒత్తిళ్లకు దూరంగా పూర్వ విద్యార్థులంతా చిన్నపిల్లల మాదిరిగా ఉత్సాహంగా గడిపారు.